దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఎండవేళలో దేవుడు కనపడగానే అతను చేసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. ఎందుకంటే మనకి దేవుడు ప్రతిరోజు కనపడుతున్నాడు, కానీ మన జీవితంలో ఆయన కనబడినప్పుడు మనం చేయవలసినవి చేయటం లేదు. కాబట్టి అనేకమైన విషయములలో మనం వెనకున్నాం. ఈరోజు మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎండ దేనికి సూచనగా ఉందని మీకు ముందే చెప్పాను. నిరాశకు, నిస్పృహకు, కన్నీటికి, వేదనకి, దుఃఖానికి, కోల్పోయిన దానికి అది సూచనగా ఉంది. అలా ఎండిపోయావేంటి అంటారు చాలామంది. వాస్తవానికి మనిషి బాగున్నా కూడా అలా ఎండిపోయావేంటి, వాడు ఎండిపోయాడు, వాడి కుటుంబం ఎండిపోయిందంట. నిజంగా ఆ కుటుంబం ఎండిపోయినట్టుగా మనకు కనపడుతుందా? కాదు, పరిస్థితులు ఎండిపోయి ఉంటాయి. అందుకని ఎండ దానికి సూచనగా మనకు కనపడతా ఉంది. ఎండిపోయిన స్థలములలో నీటి బుగ్గలను, నీటి ఊటలను పుట్టించగలిగిన వాడే మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు కనపడగానే అబ్రహాము చేసినటువంటి మొదటి పని ఏంటి అనేది మనం చదువుకుందాం, కంటిన్యూ చేద్దాం. ఉండిరి చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుడారపు ద్వారం దగ్గర కూర్చున్న వ్యక్తి గుడారాన్ని విడిచిపెట్టాడంట. దేన్ని విడిచిపెట్టాడండి? గుడారమును విడిచిపెట్టేటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్క వ్యక్తి వస్తే కనబడిన దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు కూడా మన దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. గుడారము విడిచిపెట్టే విధానం మనకు కావాలి. చాలామంది వారి వారి జీవితాల్లో వారు పట్టుకున్న దానిని విడిచిపెట్టరు. అది కావాలి, ఇది కావాలి, యేసు ప్రభు కావాలి, లోకము కావాలి అన్నట్టుగా ఉంటారు. మీరు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చూస్తే అననీయ సఫీరా అనే వాళ్ళు డబ్బు కావాలి, దేవుడు కూడా, మోసం కావాలి, దేవుడు కావాలి, అపవిత్రమైన కార్యాలు కావాలి, దేవుడు కావాలి. అలాగూ దేవుడి దగ్గర ఉంటే దేవుని మహిమను మనం ఎన్నడూ చూడలేము. ఒకవేళ మనలో ఎవరైనా దేవుని శక్తి కావాలని ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉంటే గనక గుడారమును విడిచిపెట్టే అనుభవంలోనికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అబ్రహాము గుడారము లోపట ఏముందో తెలుసా? నిస్పృహ ఉంది. శారా అబ్రహాము యొక్క వారి దాంపత్య జీవితంలో తెలియనటువంటి ఒక బాధ కనపడతా ఉంది. ఆ గుడారము లోపట ఉన్నటువంటి ఆ గలిబిలి విడిచిపెట్టగలిగేటువంటి స్థితిలో మనం తప్పకుండా ఉండాలి. ఆ గుడారము యొక్క ఆ అంటు పట్టుకొని నాకు ఇదే కావాలి, ఈ చీకటే కావాలి, ఈ దారిద్ర్యమే కావాలి, ఈ యొక్క అపవిత్రమైనదే కావాలని మనం కోరుకుని ఉన్నంతకాలము, అలా ఉండి దేవుడిని చూసినంతకాలం మనకేమీ రాదు. దానిని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి పరిగెత్తే విధానంలో మనం ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను సినిమాలో ఉండి ఎంతో డబ్బు సంపాదించాలని సంగీతం నేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి సంగీత కళాశాలలో మరి సంగీతం నేర్చుకుంటూ, సంగీతం క్లాసికల్గా అలాగే వెస్ట్రన్గా, అటు క్లాసికల్ ఇటు వెస్ట్రన్ రెండు నేర్చుకోవడానికి తాపత్రయపడటమే కాకుండా సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్గా ఉంటూ బ్రతుకుతూ నాకు ఎలాగైనా సరే ఒక సినిమాకైనా సంగీతం కొట్టాలనే తపన బాగా ఉండిపోయేది. అక్కడ షూటింగ్లో తిరుగుతూ ఆ ఫిలిం యాక్టర్స్ మధ్యలో ఉండటం ఏదో తెలియనట్టు లోకంలాగా అనిపించి ఇదే జీవితం అనిపించేది. అలా ఉండాలని నిర్ణయానికి వచ్చి పట్టుదల బట్టి ఒక సినిమాకి ఎలాగైనా సంగీతం కొట్టాలని అనుకుని ఒక సినిమాకి సంగీతం కొట్టడానికి అడ్వాన్స్ కూడా తీసుకోవడానికి సిద్ధపడుతున్న వేళల్లో ఒక భయానకమైన పెద్ద యాక్సిడెంట్ ద్వారా దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రొచ్చు బ్రతుకులో నుంచి లెగిస్తే అదో రకమైన జీవితం, తినటానికి ఉండటానికి చాలా ఆ వెసులుబాటు ఎలా ఉంటుందని కాళ్ళ దగ్గరికి భోజనాలు వచ్చేస్తాయి, మనం వెళ్ళవసరం లేదు. అన్ని విషయములలో లెగిస్తే ఏసీ, ఆ కాలంలో ఏసీ అంటే చాలా గొప్ప సంగతి కదండి. అనేకమైన విషయాలు చాలా లగ్జరీస్ లైఫ్ ఉండేది. మరి ఒక్కసారిగా దేవుడు తెలియడా? తెలుసు. బైబిలు అలాగే సెల్ఫ్లో ఉండేది. బైబిల్ని చూసిన మొహం లేదు, చదివిన మొహం లేదు, దేవుని ఆరాధించిన విధానం లేదు, దేవుడికి భయపడిన విధానం లేదు. కానీ దేవుని పిల్లలమే, కానీ దేవుడితో గడిపిన సంబంధం లేదు. దేవుడు తెలుసు, దేవుడి మాట ఉంది, కానీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, కానీ దేవుడి యొక్క కార్యాలను మనలో జరిగేటట్టుగా చూసుకోలేకపోతున్నాం. నా బ్రతుకు కూడా అలా ఉండేది. కానీ దేవుడు ఒక భయానకమైన విధానంలో నన్ను మార్చుకోవడానికి ఇష్టపడినప్పుడు నేను నా జీవితాన్ని పట్టుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిన దినమున
నన్ను దేవుడు ఆశీర్వదించి మరణము నుంచి తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు. నా తోటి వారు చాలామంది చచ్చిపోయారు. మరి చక్రి కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు, సినిమా సంగీత వాళ్ళందరూ ఆల్రెడీ కన్ను మూసేసిన దినాలు ఉన్నాయి. వాళ్ళందరం కలిసి ఒకే రూమ్లో మేము గడిపాం చాలా కాలం. కానీ వారందరి చేతిలో నుంచి, ఆ ప్రాంతంలో నుంచి, ఆ గుడారము అనుభవాల నుంచి, ఆ గుడారం లోపట ఉన్న ఆ భయానకమైన స్థితిలో నుంచి పరిగెత్తి దేవుడి దగ్గరికి వెళ్ళే అనుభవాలను దేవుడిచ్చినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనకు గుడారం కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. మన గుడారము శుభ్రపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అబ్రహాము ఎండవేళ, అంటే ఇక్కడ చాలామంది స్థితిలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పైకి మాత్రం బాగానే కనపడతారు, ఏమీ లేనట్టుగా ఉంటారు. కానీ అంతరంగములో కుటుంబాలలో జరిగేటువంటి బాధలు, కష్టాలు, అనేక రకాలైన పరిస్థితులు వివరంగా వివరిస్తే తప్పనిచ్చి చెబుతారు చాలామంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులను కూడా ఆయన మార్చగలిగిన దేవుడు. నువ్వు ఎండవేళలో ఉన్నట్టు నీకు అనిపిస్తే, నా బ్రతుకులు ఎంతో ఎండ, ఆ పరిస్థితిని చెప్పి వివరించలేనిది, అటువంటి స్థితిలో నుంచి దేవుడు ఆ ఎండను తీసివేసి క్షేమమని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చాలామంది దేవుడి దగ్గరకు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఆయన యొక్క కార్యాలు లేవు. ఆ ఎండ పోవటం లేదు, ఆ బ్రతుకు తప్పిపోవటం లేదు. ఎప్పుడైతే అబ్రహాంకి గుడారం విడిచిపెట్టాడు, మరి గుడారం విడిచిపెట్టే అనుభవాలు ఉన్నాయా? నాకైతే అక్కడ ఉండాలని ఎంతో ఆశ ఉండేది. అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు, యాక్టర్లు, డాన్సర్లు, ఇంకా అక్కడి నుంచి విడిచిపెట్టి వచ్చే పద్ధతి నాకు అనిపించలేదు. నా లోపట ఉన్నట్టు అంతరంగంలో ఉన్న చీకటి కార్యాలు అన్నటువంటి గుడారాలను కూడా విడిచిపెట్టడం అంత ఇష్టం ఉండేది కాదు. దాన్ని విడిచిపెట్టి ఎలా రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే ముందా దానిని విడిచిపెట్టుకుని వస్తేనే మనకు ఆశీర్వాదం కలుగుతుంది తప్పకుండా. అబ్రహాం అయితే దాన్ని విడిచిపెట్టి పరుగులెత్తాడు. నా జీవితంలో దానిని విడిచిపెట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం పరిశుద్ధ లేఖనమే. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడే వాక్యాన్ని చదవటం ప్రారంభించాను, 3 సంవత్సరాలు నేను కంటిన్యూస్గా బైబిల్ ఆపకుండా చదివాను. ప్రతిరోజు కూడా 3 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు, 65 కదండి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వాల 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల తర్వాత నా లైఫ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. అలాగూ 9 సంవత్సరాలు ఆపకుండా బైబిల్ని, 9 సంవత్సరాలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు కంటిన్యూస్గా చదివాను. అప్పుడు దేవుడు ఒక ఫలభరితమైన జీవితంగా మార్చివేశాడు. ఎప్పుడైతే అబ్రహాము గుడారం విడిచిపెట్టి వచ్చాడో అప్పుడే అతని ఆశీర్వాదం మొదలైంది. మనం ఎప్పుడైతే మన యొక్క పరిస్థితులను, అంటే చీకటి బ్రతుకులను, అంధకార బ్రతుకులను, దేవుడికి ఇష్టం లేని బ్రతుకులను విడిచిపెట్టడానికి మొదటి స్టెప్ వేస్తామో అప్పుడే మన ఆశీర్వాదం మొదలైనట్టు. ప్రతి వారం నీకు దేవుడు కనపడుతున్నాడు. ఇక్కడ ఈ పులిపేట్ మీద దగ్గర నుంచి ప్రభు నీకు కనపడుతున్నాడు వాక్యం ద్వారా. నువ్వు కనుక అక్కడ ఉన్నావు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. కానీ నువ్వు రావాలి కదా విడిచిపెట్టి. వస్తే నీ మొదట మెట్టిన నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం, సాగిలపడి నమస్కారం చేశాడట. సాగిలపడి నమస్కారం చేసేటప్పుడు తన నెత్తి మీద ఉన్నటువంటి పాగాన్ని తీసివేయాలి, తన చేతిలో పట్టుకున్నటువంటి వస్తువులను పక్కన పెట్టాలి, తన యొక్క నమస్కారం చేయటానికి అడ్డు వచ్చే ప్రతిదానిని కూడా, తన కాళ్ళకున్న చెప్పులు కూడా పక్కన పెట్టాలి. అలాగే నమస్కారం చేయటానికి కుదరదు. నమస్కారం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన నడినెత్తి నుంచి అరికాల వరకు ఉన్న సమస్తమైన ధరించినటువంటి వస్తువులన్నీ కూడా పక్కకు పెడితేనే నమస్కారం చేయటానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి అబ్రహాము సాగిలపడి నమస్కారం చేయటానికి తన దగ్గర ఉన్నవన్నీ పక్కన పెట్టి సాగిలపడి నమస్కారం చేయాల్సి వచ్చింది. మరి మన జీవితంలో కూడా మొదటగా గుడారమును విడిచే అనుభవాలు రావాలి, దేవుడు కనపడి నీకు ఆశీర్వదించాలి అంటే. రెండవదిగా సాగిలపడి ప్రభువును ఆరాధించే స్థాయిలోకి మనం వెళ్ళాలి. సాగిలపడాలంటే మనం ఏం చేయాలి? మనకు ఆటంకంగా ఉన్నవన్నీ కూడా పక్కకు పెట్టాలి. చాలామంది బళ్ళారాధనిచ్చేటప్పుడు చాలామంది తీసుకోరు. ఎందుకు? వాళ్ళలో ఏదో ఒక లోపం ఉంది కాబట్టి పక్కన నిలబడతారు. కొంతమంది లోపం ఉన్నా తీసేసుకుంటారు, వాళ్ళు గొప్పవాళ్ళు అంటే సిగ్గులేని వాళ్ళు అని చెప్పాలి. మనమైతే అలా చేయలేం. దేవుడి శక్తి చాలా గొప్పది, మనం ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, సాగిలపడే తత్వం మనలో ఉండాలి. సాగిలపడాలంటే హృదయములో ఉన్నవన్నీ కూడా తొలగించబడాలి. నీ తల మీద ఉన్నవన్నీ కూడా తొలగించబడాలి. నీ అరికాళ్ళలో ఉన్నవన్నీ తొలగించబడాలి. అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ప్రభువుకు వ్యతిరేకంగా నీ ఆలోచనలు శుభ్రం చేయబడాలి. నువ్వు ధరించినటువంటి
ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి దేవునికి వ్యతిరేకమైనవైతే దాన్ని తీసి పక్కకు పెట్టాలి. నువ్వు నడిచే నడక ప్రభువుకి వ్యతిరేకమైందైతే దాన్ని పక్కకు పెడితే సాగిలిపడి నమస్కారం చేయటానికి ఆటంకాలు లేనట్టే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ గుడారం విడిచిపెట్టకపోయినా, సాగిలిపడి నమస్కారం చేసే అనుభవంలో నువ్వు లేకపోయినా, నీ జీవితంలో దేవుని మేలు ఎన్నడూ చూడలేవు. ఒకవేళ ఇల్లు కడతానంటావా? లోకంలో చాలామంది కడుతున్నారు, మనకంటే గొప్ప వాళ్ళు ఇల్లు కడుతున్నారు. తెలుసా మీకు? ప్రభువు నమ్మనోళ్ళు కట్టడం లేదు ఇల్లు. బంగారం కొనుక్కోవడం లేదా? కార్లు కొనుక్కోవడం లేదా? వాళ్ళకి స్థలాలు లేవా? మేడలు లేవా? మిద్దెలు లేవా? వాళ్ళు యేసుప్రభు నమ్ముకోలేదు కదా. యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి నాకు ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నమ్మని వాళ్ళు కూడా మనకంటే గొప్పగా ఉన్నాయి. మీరు నివసిస్తున్న దేశంలో మనకంటే గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు చాలా డబ్బు ఉన్నవాళ్ళు, అవునా కాదండి? మరి ఎట్లాగా కలుగుతుంది ఇదంతా? దేవుడు చెబుతున్నాడు, భూమి మీద ఉన్న సమస్త ప్రజలకే ఒకేలాగా నేను ఆశీర్వాదం ఇస్తానన్నాడు ఆయన. అది కామన్. కానీ రక్షణ అనేది మాత్రం ఎవరైతే సాగిలి పడతారో వారికి దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ అనేది ఎవరైతే గుడారాన్ని విడిచిపెడతారో వారికి దొరుకుతుంది. అన్నీ అందరికీ దొరకవు. కాబట్టి మనము, దేవుడు మనతో ఉన్నాడు, నా ప్రార్థన విన్నాడు, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం పోయింది, లేకపోతే వీసా వచ్చింది, వీసా ఈ కాదు. నిజమైనటువంటి దేవుని కృప ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవంలో మనం ఉండటమే. అది గుర్తుపెట్టుకోడు. అలానే ఇవన్నీ వద్దా అంటే తప్పకుండా కావాలి. ప్రభువే అన్నీ అనుగ్రహిస్తాడు. సాగిలపడేటువంటి విధానంలో ప్రతి ఒక్క వ్యక్తి ఉండాలి. ఈరోజు దేవునికి సాగిలపడటానికి నీకు ఆటంకాలు చాలా ఉండొచ్చు. సాగిలపడే మనసు నీకుందా? సాష్టాంగపడి ప్రభు దగ్గర గోజాడే హృదయాన్ని విప్పి ప్రశాంతంగా దేవునితో మాట్లాడుకునే ధైర్యం నీకుందా అంటే ఉంటే ధన్యులే, లేకపోతే గుడారాన్ని విడిచిపెట్టి రండి. అలాగే సాష్టాంగ నమస్కారం చేయటానికి ఉన్న ఆటంకాలని తొలగించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొలగించుకుంటే మన జీవితంలో దేవుని దూతలే మనకు సహాయం చేస్తాయి. యేసుప్రభు 40 రాత్రం పగల్లో ఆయన అరణ్యములో ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుగాడు వచ్చి ఈ రాయిని రొట్టిగా చేసుకోమంటే యేసుప్రభు ఏమన్నాడు? రొట్టిగా చేసుకు తినేశాడా? లేదు. దేవుని మాట వలన బ్రతుకుతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సాష్టాంగ నమస్కారం చేయటువంటి అదే అర్థం. సాతానుగాడు వచ్చి ఈ రాయిని తిను అన్నాడు. నేను తినను, నేను దేవుని మాటను తింటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సాష్టాంగ నమస్కారం చేయటువంటి మీ రూమ్లోకి వెళ్ళి అలా పడుకోవడం కాదు. దేవుని మాట వింటమే సాష్టాంగ నమస్కారం చేయటం. దేవునికి నమస్కరించడం అంటే అద్భుతం అసలు. తర్వాత దేవాలయ శిఖరానికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారని వాక్యంలో రాయబడి ఉందిగా అన్నాడు. యేసుప్రభు దూకాడా? సమాధానం చెప్పాడా? ఎప్పుడైతే దేవుని మాట మనకు లోబడతామో అప్పుడే నువ్వు సాష్టాంగ నమస్కారం చేసినట్టు. యేసుప్రభు వారు దేవుడి మాటకు లోబడ్డాడు కాబట్టే మరణాన్ని గెలిచాడు, సమాధిని తెలుసుకుని బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెయ్యాలు సహితం అతనికి వణికింది. ఈరోజు మనం వణకాల్సి వచ్చింది. ప్రతిదానికి కూడా, ప్రతి సమస్య కూడా ప్రతి ఒక్క వ్యక్తి వణుకుతున్నాడు. కానీ మనల్ని చూస్తే లోకమే వణకాలి అంటే మనం ప్రభువుకి వణకాలి, ప్రభువుకి నమస్కారం చేయాలి. ప్రభువుకి నమస్కారం చేయాలంటే మనలో ఉన్నవన్నీ కూడా తొలగించబడాలి. ఆ వ్యక్తి యొక్క నమస్కారాన్ని దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దాని తర్వాత చదవండి త్వరగా. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 3వ అనుభవం చూడండి. నన్ను దాటిపోకు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది పాట పాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఒక ఆవిడ మొదలెట్టింది పాట, వాగిపోక ముందే నన్ను వాజికో అంటది. మొత్తం పళ్ళు లేవు, ఏమీ లేవు. వయసు ఉన్నప్పుడు వాడుకుందామంటే దొరకలే అమ్మగారు, అందం ఉన్నప్పుడు వాడుకుందామని దొరకలే. అన్నీ పోయినాక బొగ్గలు లోనికి వెళ్ళిపోయిన తర్వాత వాడుకోమంటుంది. ఏం వాడుకోవాలి నిన్ను? మనం ఆలోచించాలి ఒకసారి. దేవుడు చెబుతున్నాడు, మన బ్రతుకులలో ఆయనకు అవకాశం ఇస్తే నువ్వు ఉన్న స్థాయిని కూడా ఆయన గొప్ప చేయగలడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను దాటిపోకో. ఆయనని మన దగ్గర దాచుకునే అనుభవంలో మనం ఉండాలి. ఆమేన్. ఏ వ్యక్తి అయినా కూడా మనల నుంచి ఆయన దాటిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు దాటిపోతాడో తెలుసా? సంసోను దేవుడి మాటను దొంగిలించి దెలీలా మాట దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దాటిపోయాడు. గుర్తుపెట్టుకోండి. దావీదు దేవుడి మాటను ధిక్కరించినప్పుడు దేవుడు దాటిపోయాడు. అందుకని దావీదు కుటుంబానికి శ్రమలు వచ్చినాయి. ఎప్పుడైతే మనం
దేవుడు మన దగ్గర దాచుకోవాలని చూసినప్పుడు ఆయన దాటిపోకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం ఆయనకి లోబడే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు ప్రభు నీతో ఉన్నాడా లేదా మనం గమనించుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు అంటే మన ముందున్నది ఏది నిలబడదో కూలిపోవాల్సిందే. మన ముందున్నది ఏది మన ముందు కనపడదే కది తొలగిపోవాల్సిందే. మోషే చెప్తున్నాడు, అయ్యా ఈ సముద్రం ఎలా దాటాలి, నీకు నేనున్నాను కదా, నీ చేతిలో ఏముంది, కర్ర చాపో. చాపగానే 2 పాయలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 పాయలు అయిపోయిన దారి ఇప్పటికే ఉంది. దాని లోపల నుంచి నేను చాలాసార్లు ప్రయాణం చేశాను. ఇప్పటికే ఉంది ఆ దారి. ఇది అబద్ధం కాదు. అదే దారి నీకు కూడా వేయగలుగుతాడు దేవుడు. అదే మార్గం నీకు కూడా తెరవగలుగుతాడు. నీ గుడారం విడిచిపెట్టాలి సుమా. ఏ ఏ పరిస్థితుల్లో మనం ఉన్నో మనకు తెలుసు, పక్కనున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. వాటి విషయంలో మనం దూరంగా పారిపోయి దేవుడికి దగ్గరైపోవాలి. అప్పుడే మనకు మార్గాలు తెరవబడతాయి. నమస్కారం చేసే విధానం, సాగిలపడే విధానంలో వచ్చే ఆటంకాలనే తొలగించుకోవాలి. యేసయ్య మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా మనం చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వెళ్ళిపోతే బోడుగుండే మనకేముండదు, ఇక మొత్తం గీసి పడేస్తారు. లోకములో బంధకాలు వేసి అవమానాలకి, ఇక మరణానికి అప్పగించేస్తారు. కాబట్టి ఈ భూలోకంలో దేవుడు నీకు ఇప్పుడు కనపడుతున్నాడు. కనబడినప్పుడు గుడారం విడిచి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి వేడుకుంటే దేవుని అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుగుతాను అంటున్నాడు. ఆమె ఏం చెప్దామా? హల్లెలూయా. నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుగుతాను అంటున్నాడు. యేసు ప్రభు వారు సీమోని వెంట కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి తన కన్నీటితో యేసయ్య పాదాలు కడగటం మనకు తెలుసు. ఎంతమంది తెలుసు ఈ వాక్యం? పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాలు కడగటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి భోజనాన్ని పిలిచినోడు అంటాడు, ఆమె ఎవరో ఈయనకి తెలియదా? ఆయన అంటున్నాడు వెంటనే, ఆమె ఎవరో నాకు తెలుసు. నువ్వు వచ్చిన కాడ నుంచి నా కాళ్ళు కడుక్కుంటాక నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆమె వచ్చిన దగ్గర నుంచి తన కన్నీళ్లతో నా కాళ్ళు తుడుస్తుంది. నువ్వు గొప్ప, ఆమె గొప్ప. ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఎప్పుడైతే యేసయ్య పాదాలు కడిగే విధానంలో మనం ఉంటామో మన హృదయము పగిలి కన్నీరు పెక్కులై పాలాలి, బయటికి రావాలి. అబ్రహాం చెబుతున్నాడు, కాళ్ళు తెస్తాను నీళ్లు కడుగు. దేవుడు కాళ్ళు కడుక్కుంటాడు ఎక్కడన్నా? దాని అర్థం ఏంటో తెలుసా? నా హృదయంలో ఉన్న కన్నీరంతా నీ పాదాల దగ్గర పోస్తానని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. ఆమె ఏడుస్తూనే తన హృదయంలో ఉన్న పాపాలని చెప్తుంది, బయటకు చెప్పడం లేదు. ఈ కన్నీటి బొట్టు ఆయన పాదాల మీద పడి ఆ శరీరములో నుంచి ఉన్నటువంటి కణాలలోనికి వెళ్ళి చెబుతున్నాయి ఆయనకి. ఆ కన్నీరు చెబుతుంది ఏ ఏ పాపం చేసిందో అని. నోరు చెప్పటం లేదు, తన కన్నీళ్లు మాట్లాడుతూ ఉన్నాయి. కన్నీరు మాట్లాడుతుంటే ఆయనకు అర్థమవుతుంది. ఒక్కొక్క కన్నీరు కారుస్తుంటే ఆమె ఏమి చేసిందో, ఆయనకు ఆమెకి ఏం ఆటంకం ఉందో అవి చెబుతూ ఉన్నాయి. వెంటనే ఆ కన్నీటిలో ఉన్నటువంటి ఆ తాత్పర్యాన్ని యేసుప్రభువు వారు గుర్తెరిగి నీ విస్తారమైన పాపములు క్షమించబడినాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రాహాము కూడా నీళ్లతో ఆయన పాదాలు కడగాలని వెంటనే తర్వాత, అయ్యా ఇక్కడ కూర్చోండి, సేద తీర్చండి, మీరు ఎక్కడ కదలొద్దు. దేవుడు మన దగ్గరే ఉండాలంటే నువ్వు ఏ పనైనా చేసుకునేవ్వండి, ఏ పనైనా చేసుకో, కానీ హృదయం మాత్రం పాడుతూనే ఉండాలి, ఆరాధన చేస్తూనే ఉండాలి, దేవుని స్తుతిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమపరుస్తూ ఉండాలి. మనం ఎక్కడున్నా కూడా, మీరు డ్రైవింగ్ చేస్తున్నా, నడిచి వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా కూడా ప్రభువు నీకు కనెక్ట్ అయి ఉండి నీ హృదయంలోనే ఉండాలి అంటే, నీతోనే ఉండాలంటే నీకు వచ్చినటువంటి పదాలతోనే ప్రభువును స్తుతించు. నీకు తెలిసినట్టుగానే ప్రార్థన చేయి. ప్రభువు నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడో. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో ఒక్క నిమిషం ఖాళీ దొరికిందనుకోండి. నేను మా ఇంటి దగ్గర స్లాబ్ వేస్తున్నారు, స్లాబ్ వేసేటప్పుడు డీజిల్ అయిపోయిందంటే దాంట్లో, మా ఇంటి దగ్గర అంటే మా పక్కన వేస్తుంటే 20 మంది పని చేస్తున్నారు. స్లాబ్ ఆగిపోయింది, అక్కడ ట్రాక్టర్ ఆగిపోయింది. 20 మంది ఫోన్లు చేసి అందరూ మొత్తం తల ఫోన్ అంతా కూడా ఫోన్లో ఉంది, తలకాయ అంతా కూడా. 20 మందిని నేను చూశాను, 20 మంది ఫోన్లోనే ఉన్నారు. మనకెక్కడైనా ఖాళీ దొరికితే మొట్టమొదటిగా మనం చేసే పని అదే. కాకపోతే ఏ వ్యక్తి అయితే దేవుడికి కనెక్ట్ అయి ఉంటాడో వాడి దగ్గరే దేవుడు ఉంటాడు తప్పకుండా. వాళ్ళ చుట్టూతో ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా ఆయన. వెంటనే వాళ్ళ భార్యకి చెప్పాడు, పని వారికి చెప్పాడు, కొవ్విన వాటిని తండి, శ్రేష్టమైన వాటిని. దేనండి? శ్రేష్టమైన వాటిని తీసుకురండి. దేవుని కృప వలన మీరు అలా చేయరనుకోండి, మా దగ్గర కానుకలు వేస్తారు, మడత తీయటానికి గంట పడుతుంది నాకు. కానుకలు వేసినటువంటి పేపర్, అది మన నోట్ ఉంటుంది కదండి,
ఆ నోటు మడత తీయటానికి చాలా టైం పట్టేస్తుంది. ఇస్త్రీ చేస్తే కానీ పోతుంది. మరి అంత ఎవరు నలపమన్నారో దేని నాకు అర్థం కావట్లేదు. నలిపి 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 ఆ కానుకలు పెట్టలేస్తారు. నేను బాగా తిడతాను, మధ్య నలపకండి అమ్మా, మీరు నలపం అసలు మామూలుగా ఉన్నదన్నట్టు వేసేయండి చాలు, అసలు మిమ్మల్ని ఏమని ఎవరు అడిగారు అని చెప్పేవాడు నేను. శ్రేష్టమని ప్రభుకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గుడారం విడిచే అనుభవము, పాపాన్ని విడిచిపెట్టే అనుభవము, లోకాన్ని విడిచిపెట్టే అనుభవము, నడినెత్తి నుంచి అరికాల వరకు ఉన్న దురలవాట్లను పక్కకు నెట్టి సాగిలు పడేటువంటి అనుభవము, దేవుని ఎక్కడికి పోనివ్వకుండా తన దగ్గర దాచుకునే అనుభవము, సేద తీర్చే అనుభవము, చివరాఖరికి ఆయనకిచ్చే ఆరాధన అనే ఆహారం ఏదైతే ఉందో అది కూడా శ్రేష్టమైనదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది దేవాలయంలో చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నారంట. వాక్యం అంటారు, ఎవరు మిమ్మల్ని చేతులు ఎత్తమన్నారు? మీరు చేతులు ఎత్తినప్పుడు మీ చేతుల్లో రక్తం కనపడుతుంది, ముందు అది కడుక్కొని వచ్చి నాకు చేతులు ఎత్తండి అని దేవుడు చెప్పాడు. మనం కూడా ఆరాధన చేస్తున్నప్పుడు మన చేతుల్లోంచి ఆరాధన, మన నోట్లోంచి ఆరాధన, మన హృదయం నుంచి ఆరాధన శ్రేష్టమైనదిగా ప్రభువుకి వెళితే ఆగ్రహించి మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మందిరంలో ఉన్న ప్రజలందరూ గుర్తెరగండి, దేవుడు నీకు కనపడుతున్నాడు. దేవుడి దగ్గర నువ్వు పరుగులెత్తుతున్నావా? నీ విధి విధానాలను మార్చుకుంటున్నావా? సంవత్సరాలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. ఆల్రెడీ ఇది 7th మంత్. ఈ సంవత్సరంలో ఎక్కడ దేవునితో ఉండగలిగావు? ఏ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సాగిలిపడిన అనుభవాలు ఉన్నాయా? ఒక్కసారి నిన్ను నువ్వు కడుక్కునే విధానాలు ఉన్నాయా? నువ్వెవరో తెలుసుకున్న విధానం నీకు తెలుసా? తెలిస్తే చాలా సంతోషం, తెలియకపోతే ఈనాడే నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడు. దేవుని రాకడ సమీపంగా ఉంది. హల్లెలూయా. శ్రేష్టమైనవి తీసుకొచ్చారు, పెట్టినప్పుడు భోజనం అంతా అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అంటే నేను కనపడగానే నువ్వు అక్కడే కూర్చోలే, దాన్ని పట్టుకుని వేలాడలేదు. అది నీకు రుచికరమైంది నువ్వు భావించావు, కానీ దానిని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చేసావు. ఆ శాపాన్ని, ఆ దరిద్రాన్ని నువ్వు వద్దనుకుని నా దగ్గరికి వచ్చావు. వచ్చి అలాగే చూడలేదు, నీ మీదనున్నటువంటి అలవాట్లన్నీ కూడా పక్కకు విసిరేసి నాకు లోబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోబట్టమే కాదు, కానీ నీ అంతరంగంలో వచ్చిన కన్నీటితోటి నా పాదాలు కడిగావు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, పరిశుద్ధమైనటువంటి విధానంలో నన్ను ఆరాధించటం మొదలుపెట్టావు. ఎప్పుడైతే నీలో అది నేను చూశానో, నీకు ఏది లేదో అది నేను ఇవ్వాలనుకున్నానో, అది అసాధ్యమైనదని కూడా. అప్పటికే శారా గర్భం ఉడిగిపోయింది, గర్భం లేదు ఆవిడికి. ఎక్కడి నుంచి పిల్లలు పుడతారు? దేవుడు చెబుతున్నాడు, మరుసటి రోజుకల్లా నీ యొక్క గర్భంలో కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారా నవ్విందంట, ఆమెకు తెలుసు. ఎందుకని? నేను ముసలదానని, నాకు గర్భం లేదు, నాకు సుఖము కలుగునా అని ఆవిడే చెబుతుంది. ఇవన్నీ లేకుండా పిల్లలు ఎలా పుడతారు? మనం ఎప్పుడైతే దేవుని మన విధానాలతో కాకుండా, ఇదిగో అబ్రహాం ఎలాగైతే చేశాడో ఆ విధానాల్లో మనం వెళ్ళగలిగితే అసాధ్యమైన ప్రతి కార్యం కూడా సాధ్యం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పాడు, వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా నీ కౌగిలిలో కుమారుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కుమారుడు ఉంటాడు? అసాధ్యమైన పని కదా. ఈరోజు అదే చెబుతున్నాను. ఎంతమంది అయితే దేవుని చూడటానికి వచ్చారో చూసి వెళ్ళిపోకండి. దేవుని కార్యాలను మన హృదయంలో జరిగేటట్టుగా మనం చూసుకోవాలి. అది జరగాలి అంటే అలా వచ్చి ఎలా వెళ్ళిపోతే జరగదు. మార్పు లేకుండా జరగదు, క్రియ లేకుండా జరగదు, మారు మనసు లేకుండా జరగదు. దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వకుండా మాత్రం ఏమీ జరగదు. కాబట్టి దేవుని చూడటానికి వచ్చావు, దేవుడు కనపడ్డాడు. నీ ఎండవేళలో దేవుడిని కనపడే అద్భుతం చేయునుగాక. నీ కన్నీటిని తుడుచునుగాక. దేవుని మేలు వెనువెంట నీకు కలుగునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడి ఉంటే, ఇదిగో నా కొరకు చిన్న ప్రార్థన చేయండి అని మీ కుడి హస్తాన్ని పైకెత్తిన ప్రభువుని దీవించి ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన. ప్రభువా, ఎండ అనుభవాలు ఎంతమందికి నాకు తెలియదు, భయములో ఎంతమంది ఉన్నారో, వణుకులు ఎంతమంది ఉన్నారో, ఈరోజు వారికి ఉన్న పరిస్థితులను బట్టి దడతోటి చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. ఒకవేళ అన్నీ ఉన్నా అంతరంగంలో కలుగుతున్న, శరీరంలో కలుగుతున్న ఆ భయాలు, ఆ రోగాలను బట్టి కూడా ఎంతోమంది వేదన చెందుతున్న ప్రజలు ఉన్నారు. అన్నిటికీ సమాధానం ఆయనే. ఒకవేళ దేవుడు కనపడుతున్న వేళల్లో, వాక్యం గద్దిస్తున్న వేళల్లో నువ్వు చేస్తున్న ప్రతి చీకటి కార్యమైన గుడారమును విడిచిపెట్టకుండా నువ్వు ఉన్నావే, ఒకవేళ ఈరోజు దానిని విడిచిపెట్టి ప్రభువా నీ పాదాల దగ్గరికి వస్తానని చెప్పగలిగి సాష్టాంగ నమస్కారం చేయడానికి కావాల్సిన ఆటంకాలన్నీ తుడిచివేసుకొని, ఇదిగో ఆయన పాద
పాదాలు నీ యొక్క జీవితంలో కన్నీరుతోటి ప్రభువా నన్ను సృష్టించావు, నన్ను పుట్టించావు, ఈ దేశం వరకు రప్పించావు నాయన. మహోన్నతుడు ఎక్కడో ఉండే నన్ను ఈ దుబాయ్కి నడిపించి ఈ స్థాయి ఇచ్చావు, ఈ స్థానం ఇచ్చావు, ఈ పరిస్థితి ఇచ్చావు, ఈ మార్గం ఇచ్చావు. ఈరోజు 4 డబ్బులు సంపాదించుకుని నా కుటుంబాన్ని పోషించే కృపనిచ్చావు నాయన. నేనైతే మాత్రం నీకు దూరంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. ఇదిగో ఈ కన్నీటి బొట్టు నీదే నాయన, నా జీవితాన్ని పరిమళంగా మార్చు ప్రభు అంటే తప్పకుండా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. శ్రేష్టమైంది కావాలి ప్రభుకి. ఇస్తున్నావా? ఇవ్వగలుగుతున్నావా? ఆలోచించు. సమయంలో శ్రేష్టత, ధనములో శ్రేష్టత, బలములో శ్రేష్టత, ఆలోచనలో శ్రేష్టత, సమస్తంలో కూడా ఎక్కడ నువ్వేం చేయగలుగుతున్నావు. ఒకవేళ చేయలేకపోతే ఈరోజు ప్రభుతో మాట ఇవ్వు. దేవుడు చెప్తాడు, ఇదిగో మరలా వచ్చే రోజుకల్లా నీ కార్యం జరగబోతుంది. అది వారమా, 2 రోజులా, 1 రోజా, సంవత్సరమా, నువ్వు చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తప్పకుండా దేవుడు జరిగించబోతున్నాడు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో కార్యం కొరకు, దేవుడి మేలు కొరకు, దేవుడి ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదిగో దేవుని వాక్యం ఆధారంగా చెబుతున్నాము, దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించునుగాక. దేవుడి కార్యం జరిగించాలంటే ప్రార్థన చేసుకుని దేవుని మహింపరచుకుందాం. అందరు లేచి నిలబడి ప్రభువును మహింపరచుకుందాం. స్తోత్రం, స్తోత్రం నాయన, పరిశుద్ధ కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు మహిమ కలుగునుగా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని బట్టి నాయన ఆదరించబడ్డారో, నాయన వారి జీవితాలు పరిమళించబడ్డాయో వారందరిని దీవించి మీ కృపలు వర్ధిల్లింప చేయండి నాయన. విశ్వాసం ఉంచిన వారిని, నీ దగ్గరికి వస్తానన్న వారిని, మాట ఇచ్చిన వారిని, ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా నాయన బలపరచబడిన వారి, కన్నీటితో వచ్చిన వారి, ఎండ వేళలో ఎండ తగిలి వారి కుటుంబాలు నాశనమై ఇబ్బందుల్లో ఉండి నాయన చాలా కష్టకాలాలు ఉన్నవారు, ఈ అబ్రహాములకు ఎంతమంది అయితే నీకు మాటిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగి తీరునుగాక. మీరే కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.